ప్రతి ఇంటికి 15 లక్షలు ఇస్తాం, నల్లధనం తెస్తాం. తెచ్చిండ్రా? చెప్పిన నల్లధనం దేలే. ఉల్టా మీ హయాంల్ని అతి ఎక్కువ బ్యాంక్ మోసగాలందరినీ విదేశాలకు పంపించారు మీరు. వాళ్ళ పేర్లు ఏంటి ఉన్నాయని నీరవ్ మోదీ, మన్ను మోదీ, ఎవడో షోక్సీ, బిక్సే, ఆ పేపర్లలో వస్తాయి. ఆ విజయ్ మాల్యా, ఇంకెవడో ఉన్నాడు. గజ దొంగలు, బ్యాంకు దోపిడిగాళ్ళు, బ్యాంకులను ముంచిన వాళ్ళందరూ మీ హయాంలో వేరే దేశంలో పోయి మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. బ్లాక్ మనీ వాళ్ళందరినీ బయటికి పంపిన గనులు మీరు బ్లాక్ మనీ తేలే. 15 రూపాయలు కూడా వరకు ఇయ్యలే. 15 లక్షలు ఇస్తామని పచ్చబద్దాలు చెప్పారు. మీరే కదా చెప్పిన 15 లక్షలు ఇస్తామని, మేము చెప్పలే కదా. అన్ని బోగస్ అండి. లిస్ట్ ఆఫ్ ఫగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ లివింగ్ అబ్రాడ్. పార్లమెంటుకు గవర్నమెంట్ ఇచ్చిందండి, నా లెక్క కాదు ఇది. 33 అఫెండర్స్ హ్యావ్ ఫ్లెడ్ అవే. భారతదేశం సాధించిన అద్భుతమైన ప్రగతి ఏంటంటే బ్యాంకును ముంచిన ప్రతి ఒక్కడు మంచిగా లండన్లో పిక్నిక్ చేయొచ్చు హ్యాపీగా. ఎస్, 33 మంది ఇటువంటి వాళ్ళు సిబిఐ కేసులు పెట్టిన తర్వాత ఫ్లెడ్ అవే పారిపోయినరు లండన్లో, ఇంకా వేరే వేరే దేశాలలో మంచిగా పిక్నిక్ చేసుకుంటారు. 15 लाख आएगा, यूं ही आएगा 15 लाख हर किसी के खाता में. 15 लाख आया कि 15 लाख गया? कहां गया? क्या हो गया? ఇవన్నీ కఠోరమైన వాస్తవాలు కావా? ఈ లిస్టు పార్లమెంట్ చెప్పింది వాళ్ళే. లాస్ట్ డిసెంబర్ సెషన్లో పార్లమెంటుకు ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానంలో చెప్పిన మాట ఇది. దానిలో ఎవడెవడు పోయిండు, ఎంతమంది పోయిండ్రు, వాళ్ళ పేర్లు, వివరాలు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందండి, కేసీఆర్ లెక్క కాదు. చాలా మంది గుజరాతీలే. ఏమనాలి దీన్ని? ఇది మీ గొప్పతనం కాదా? మీ గవర్నమెంట్ యొక్క ప్రతిభ కాదా? ఇది మీ దేశభక్తికి ఇది తార్కాణం కాదా?